హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రోష్ని గణేష్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు ఫ్రైడే అండి. సో ఫ్రైడే నా డైలీ రొటీన్ ఎట్లా ఉంటుంది అన్నది ఈరోజు వ్లాగు. వీడియోనైతే స్కిప్ చేయకుండా నా డైలీ వ్లాగ్ చిన్న పిల్లలతో నేను అసలు ఎట్లా ఈరోజు అంతా ఉంటాను, అసలు ఈరోజు ఎలా గడుస్తుంది అన్నది పూర్తిగా మీకైతే చూపించడానికి అయితే ట్రై చేస్తానండి. సో ఇప్పుడైతే మార్నింగే లెగిసేసాను. సో ఎలాగా మీకు తెలిసిందే కదా, నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. సో నార్మల్ డేస్లో అయితే నేను 5:30కి అట్లా 6కి అట్లా లెగిస్తాను. బట్ ఇలాగ ఫ్రైడే, మండే, సాటర్డే నేను దీపాలు పెట్టిన రోజు అయితే కొంచెం ఎర్లీ మార్నింగ్ 5కే లెగిస్తాను. సో ఈ రోజు అయితే 5కి లెగిస్తాను. పిల్లలకి అయితే హాఫ్ డేస్ అయితే స్టార్ట్ అయింది కదా, అందువల్ల ఏంటంటే హాఫ్ డే స్టార్ట్ అవ్వడం వల్ల ఏంటంటే పిల్లల్ని ఫస్ట్ ఇంట్లో వంట చేసి పని చేసుకుని వాళ్ళని స్కూల్కి దిగబెట్టిన తర్వాత పూజ చేయడానికి అవుతుంది. స్టార్టింగే పూజ. నేను నార్మల్ డేస్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసి ఇంట్లో అన్నీ చేసుకొని పూజ చేసి తర్వాత వంట అది చేస్తాను. నాకు ఎర్లీ మార్నింగే పూజ చేస్తేనే చేయాలనిపిస్తుంది కాబట్టి. కాకపోతే ఇప్పుడు హాఫ్ డేస్ ఇంక అంతా అవ్వదు. అందుకే లెగిసి ఇంట్లో అన్ని పనులు చేసి వంట అయితే చేసి పెద్దబాబుని స్కూల్కి కూడా పంపించేశాను. సో 3 ఇయర్స్ ఆడికి తెలుసు కదా మీకు, చాలా చిన్నవాడు అవడం వల్ల ఏంటంటే స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయితే పెట్టేస్తున్నాడు. సో ఇంట్లో వంట అయితే కంప్లీట్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు పూజ మాత్రమే చేయాల్సి ఉంటుంది. మీరు చూస్తే కనిపిస్తుందా, రైస్ అయితే చేసేసాను చూసారు కదా. అలాగే కర్రీ కూడా చేసేసాను. కర్రీ కూడా బెండకాయ కర్రీ అయితే చేశాను. టిఫిన్ అయితే నా కోసం టిఫిన్ అయితే తెచ్చినట్టున్నారు మా హస్బెండ్. పూజ చేసిన తర్వాత టిఫిన్ అయితే తినాలి అన్నమాట. సో పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాత మిగతా వ్లాగ్ అయితే షూట్ చేద్దాము. మార్నింగే లెగిసి అట్లాగా అన్నీ చేశాను, అందులో షూట్ చేయొచ్చు. కాకపోతే తెలిసిందే కదా, మదర్స్కి అయితే కొంచెం అర్థం అవుతుంది. సో ఉదయాన్నే లెగిసి పరుగుమని చేస్తేనే కానీ పళ్ళు అవ్వవు. అలాంటిది అంటే ఫోన్ తీసుకొని షూట్ చేస్తూ పని చేయాలంటే ఒకలా ఉంటుంది, మనం షూట్ చేయకుండా పని అంటే ఇంకొకలా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఫస్ట్ నేను షూట్ చేయకుండా పని అయితే చేశాను. ఇప్పుడైతే పూజ కంప్లీట్ చేసేసిన తర్వాత నేనైతే మళ్ళీ కనిపిస్తాను. ఓకే, అప్పటి వరకు వెయిట్ చేయండి. సో మనమైతే ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ చేసేసుకుందాం ఫస్ట్. సో దీపం అయితే కంప్లీట్ అయితే చేసేసానండి. చూసారు కదా, దీపం అయితే పెట్టేసుకున్నాను. దీపం పెట్టుకుంటే నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూసారు కదా, దీపం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో రోజులో సగం పని అయితే అయిపోయినట్టు దీపం పెట్టేసుకుంటే. అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే అయిపోయింది. చూసారు కదా, తులసమ్మ దగ్గర కూడా దీపాన్ని అయితే కంప్లీట్ అయితే చేసేసాను. సో చూడండి మా తులసమ్మ దగ్గర సరేనండి. ఇప్పటి వరకు అయితే దీపం అంతా అయిపోయింది. మీకు ఇంకోటి కూడా చెప్పలే, టీవీలో సాంగ్స్ దీపం పెట్టినప్పుడు ఎలాగా మనం మంత్రాలు అవి చదవలేదు కాబట్టి సో పాటలు అయితే పెట్టుకొని దీపం పెట్టడం నాకైతే అలవాటు. సో దీపం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి చూస్తే, మా బాబు తెలుసు కదా వీడు, దాని ఫ్రెండ్ వాడు, వీడికైతే ఫ్రెష్ అయితే చేయించాలి. నెక్స్ట్ పని ఏదైనా ఉందంటే వీడిని రెడీ చేయడమే. సో టిఫిన్ చేసి ఈయనైతే రెడీ చేద్దాము. ఓకే అండి, ఈడైతే వాళ్ళ ఫ్రెండ్కి పప్పలు పెట్టమని తీసుకొస్తున్నాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్కి అయితే స్నాక్స్ అయితే పెట్టాలంట. మోక్ష ఏం చేయాలి సో చూసారు కదా, ఇంత చిన్న పిల్లడికి కూడా ఇదో ఫ్రెండ్ అంట, దానికి పప్పలు అయితే పెట్టాలంట. ఓకే అండి, వీళ్ళకైతే మనం పప్పులు పెట్టేసి నెక్స్ట్ అయితే కంటిన్యూ అవుతుంది బ్లాగ్. చూసారు కదా, మా హస్బెండ్ అయితే టిఫిన్ తెచ్చాను అని చెప్పాను కదా. సో ఇదేనండి, బొండాలు అయితే తెచ్చారు. నేనైతే ఇప్పుడు మా టిఫిన్ అయితే కంప్లీట్ అయితే చేస్తాను. వాయిస్ ఏదైనా డిస్టర్బ్ అయితే కొంచెం అడ్జస్ట్ అయితే అయిపోండి, ఎందుకంటే మా చిన్నబాబు ఉన్న దగ్గర అలాగే ఉంటుంది. సో నేనైతే దీపం అయిపోయింది, ఇంట్లో పనులన్నీ అయిపోయాయి కాబట్టి టిఫిన్ అయితే కంప్లీట్ చేసేస్తాను. టిఫిన్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అన్నది మీరైతే చూసేద్దరు, కానీ అప్పటి వరకు వెయిట్ చేయండి. సీ ఇన్ ది వీడియో.
టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాక మార్నింగ్ నుంచి లెగిసి వంట చేసి, టిఫిన్ తిని ఇవన్నీ చేసిన తర్వాత మనకైతే బోలెడు గిన్నెలైతే అయిపోతాయి కదండీ! సో, ఆ గిన్నెలన్నీ దోమేసైతే ఎండబెట్టేసాను. చూస్తున్నారు కదా ఎన్ని గిన్నెలైతే ఉన్నాయో. అలాగే వాటర్ కూడా కంప్లీట్ అయిపోయిందని బిందె కూడా ఖాళీ చేసి దోమేసైతే పెట్టాను. నేనన్నీ ఇవన్నీ చేసేలోపు మా చిన్నోడు చూడండి ఏం చేస్తున్నాడో, కిందనైతే సర్ఫ్ ప్యాకెట్ డబ్బాలో ఉంటే అదైతే తీసేసి ఓపెన్ చేసి జల్లేస్తున్నాడండి. అస్సలు బాబోయ్! ఈడి చెరిగినయితే అస్సలు తట్టుకోలేకపోతున్నానండి బాబు. అదైతే నేను పైన గోడ మీద ఎట్టానండి ఆడు అందకూడదని. అయినా ఆడు పైకెక్కి మరీ తీసి వేస్ట్ చేస్తున్నాడు. అలాగే ఉల్లిపాయలైతే వచ్చేసాయి. ఇంట్లో అయితే ఉల్లిపాయలు కావాలని చెప్పేసి రూ. 100 ఎట్టి 5 కేజీలు ఉల్లిపాయలైతే తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయ వాడి దగ్గర కూడా ఈ వెల్లుల్లిపాయలు కూడా అమ్ముతున్నారు. అంటే బావున్నాయి కదా! అని చెప్పేసి ఇవైతే 2 కేజీలైతే తీసుకున్నానండి. మొత్తం మీద ఉల్లిపాయలు 5 కేజీలకి, వెల్లుల్లిపాయలు 2 కేజీలకిని 200 అయితే అయ్యింది. అవన్నీ నీట్‌గా అయితే చేసేసుకొని ఒక పళ్ళెంలో అయితే పెట్టేసుకున్నాను. అవసరమైనప్పుడల్లా కొన్ని కొన్ని బయటకైతే తీసుకుంటాను. అందుకని చెప్పేసి మొత్తం బయటనెడితే మా చిచ్చర పిల్లలతో అవ్వదు. సో, అందుకని చెప్పేసి అవన్నీ నీట్‌గా చేసేసుకొని పళ్ళెంలో అయితే పెట్టేసుకొని ఫ్రిడ్జ్ మీదయితే పెట్టేసుకుంటాను. ఆ ఉల్లిపాయలైతే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోం కదా! ఫ్రిడ్జ్ మీద ఎందుకు పెడుతున్నానంటే, సో, కిందన ఎక్కడ పెట్టినా సరే మా చిన్నోడి కళ్ళకి కనిపిస్తే చాలు అది ఇల్లంతా జల్లుతానే ఉంటాడు. అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్ మీదే పెట్టేసానండి. ఫ్రిడ్జ్ మీదయితే వాడికి అందదు అని చెప్పేసి. సో, అలాంటోడనమాట. పిల్లడైతే ఎనకాతలే తిరుక్కుంటూ ఏవైనా ఉంటే పెట్టు మమ్మీ పప్పులు అంటున్నాడు. ఫ్రిడ్జ్‌లో అయితే గ్రేప్స్ ఉన్నాయి కదా! అని గుర్తొచ్చి కొన్ని గ్రేప్స్ అయితే తీసేసి వాడికైతే ఇచ్చేసాను. అవి తినేలోపు మిగతా పనులు చేసుకుందాం కదా అని చూసాను. ఈరోజైతే వాషింగ్ మిషన్‌లో ఎయ్యాల్సిన బట్టలైతే చాలా అంటే చాలా ఉన్నాయండి. అలా అని చెప్పేసి వాషింగ్ మిషన్‌లో బట్టలేద్దామని మిషన్ దగ్గరికి వెళ్లి చూసాను. మిషన్ ఓపెన్ చేసి చూడగానే బట్టలేసే ముందు అసలు మిషన్ ఎలా ఉంది కదా అని ఒకసారి చూస్తున్నాను. ఎందుకంటే చాలా రోజులు బట్టి మిషన్‌లో బట్టలైతే ఎయట్లేదు. ఎందుకంటే లిక్విడ్ అయితే అయిపోయిందండి. చూసారు కదా వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే లాస్ట్ స్టేజ్‌లో వచ్చేసింది. సో, ఎందుకని ఎమర్జెన్సీలో యూజ్ అవుతది కదా అని ఇంత కొద్ది లిక్విడ్ ఉంటే అదైతే వదిలేసాను. ఈరోజైతే కొంచెం టైట్‌గా ఉంది. మిషన్‌లోనే బట్టలేసేద్దాం కదా అనుకున్నాను. సో, చాలా రోజులు బట్టి యూజ్ చేయలేదు కాబట్టి లోపల మిషన్ అయితే ఎలా ఉందా అని ఒకసారి ఓపెన్ చేసైతే చూస్తున్నాను. ఓపెన్ చేసి చూడగా మిషన్‌లో అయితే చిన్న చిన్న ఒక పేపర్స్‌లా అయితే కనిపించాయి. నాకైతే సడెన్‌గా చాలా అంటే చాలా భయమేసేసింది. ఎందుకంటే లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ అయితే ఇలానేనండి. నేను కంప్లీట్‌గా 1 మంత్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరుంటే ఇక్కడ మిషన్‌లో ఉన్న మొత్తం ఎలకలైతే లోపల ఉన్న వైర్‌లన్నీ కొరికేసాయి. దానివల్ల మాకు 3000 అమౌంట్ అయితే అయిపోయింది. సో, ఈరోజు కూడా అదే టెన్షన్ పడిపోయాను. సర్లే ఏం కాదు పైనున్న పేపర్‌లే యేసుంటారు పిల్లలు అని అనుకున్నాను. సో, వాషింగ్ మిషన్ అయితే చాలా రోజులు బట్టి యూజ్ చేయలేదు కాబట్టి డస్ట్ అది ఉందేమో ఒకసారి క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి అదైతే ఓపెన్ చేసి లిక్విడ్ యేసుకున్నదైతే ఓపెన్ చేసి అయితే క్లీన్ అయితే చేసుకున్నాను. సో, వాటరేసి మనం ఫోర్స్‌గా కడిగితే ఇందులో ఉన్న డస్ట్ అంతా కూడా బయటకైతే వచ్చేస్తదండి. ఎవరికైనా యూజ్ అవుతే చూసుకొని నార్మల్‌గా మనం చేత్తో వాటరేసి కడిగే కంటే ట్యాప్ కింద ఎడితే ఆ పోర్స్‌కి అందులో ఉన్న డస్ట్ అంతా బయటకైతే వచ్చేసింది. సర్లే కడేసాం కదా అని ఎక్కడ తీసి అక్కడే పెట్టేద్దామని చెప్పేసి దాన్నైతే వాషింగ్ మిషన్‌లో పెడుతున్నాను. చూసారు కదా! వాషింగ్ మిషన్ అయితే కొంచెం పర్లేదండి. బానే ఉంది. మరీ అంత డస్ట్‌గా అది అయితే ఏమీ లేదు. సో, ఈ సైడ్ ఉన్న దాంట్లో డస్ట్ ఎక్కువగా ఉంటది కాబట్టి దాన్నైతే ఓపెన్ చేసేసాను. దాన్నైతే పెడదామని ట్రై చేస్తే అదైతే క్లిక్ సరిగ్గా చేయలేదు. అందుకని అదైతే పెట్టడానికి అవ్వలేదు. మళ్ళీ బయటకైతే తీసి దాన్నైతే నొక్కి ఇంకోసారయితే ట్రై చేసి పెట్టేసాను. సో, అదైతే బానే ఉందండి. ఎందుకు మంచిది సర్లే అని చెప్పేసి డౌట్ అయితే వచ్చింది. ఏమో ఒకవేళ వాషింగ్ మిషన్ ఏదైనా ప్రాబ్లమా? ఎందుకంటే ఆ కాగితాలైతే కనిపించాయి కదా! అని ఒకసారయితే ఆన్ చేసి చూద్దాము అని చెప్పేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను. సో, ఆన్ చేసిన వెంటనే వాషింగ్ మిషన్ అయితే ఓకే అండి. పర్లేదు బానే తిరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్ లేదులే అని చెప్పేసి అనిపించిన వెంటనే సర్లే అని చెప్పేసి మళ్ళీ వాషింగ్ మిషన్ అయితే ఆపేసాను అనమాట. నిజానికి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటి మిషన్‌లయి కొన్నా ఏదోలాగా అంటే ఈఎంఐల ద్వారా దేని ద్వారా అయినా సరే మిషన్‌లు కొన్న దాని మెయింటెనెన్స్ కూడా చాలా ఇబ్బంది పడాలి. ఎందుకంటే మిషన్‌కైతే మా వారైతే లిక్విడ్ మాత్రమే వాడమంటారు. సో, అదైతే లేదు అందుకే వాడట్లేదు.
సో, మా పిల్లలైతే ఇంక ఈ బండ్లు చూసారు కదండీ! చిన్నోడిది పాండా. ఈ పాండా ఎక్కడ పడితే అక్కడే వదిలేస్తాడండి బాబు. ఈరోజైతే ఇంటి ముందునైతే పెట్టాడు. ఒక్కొక్కసారయితే దారి మధ్యలో పెడతారు. రోడ్డు మధ్యలో పెడతాడు. సో, ఆ రోడ్డు మధ్యలో పెట్టిన తర్వాత ఎవరైనా వెహికల్స్ ఆగిపోవాల్సొస్తుంది. సో, ఆడితో అలా అయితే ఇబ్బంది. ఇంకా మా పెద్దోడిదైతే సైకిల్ చూసారు కదా! వాడి సైకిల్ మీదయితే ఇంకా తువ్వాలు ఏది పడితే అదే ఏసేస్తాడు అనమాట. చూసారు కదా! ఇంక ఈళ్ళిద్దరి బట్టలు కూడా సద్దడమే నా పని. ఈళ్ళిద్దరి బొమ్మలు, బట్టలు ఇవే నా పనండి. నెక్స్ట్ అయితే పిల్లలకైతే రాత్రయితే హార్లిక్స్ కలుపుగా లాస్ట్‌లో కొంచెం హార్లిక్స్ అయితే గడ్డయితే కట్టేసిందండి. ఆ గాలయితే ఎళ్ళిపోవడం వల్ల హార్లిక్స్ మొత్తం ఒక గడ్డలా తయారైపోయింది. ఏం చేద్దామా అని ఆలోచించి ఒక ఐడియా అయితే వచ్చింది. కొన్నైతే పాలైతే మరగబెట్టి హార్లిక్స్ డబ్బాలో ఏసేసాను. ఈవినింగ్ పిల్లలకి వచ్చేటప్పటికి పాలు పడదాము అని అనుకున్నాను. కానీ మా చిన్నోడైతే డబ్బా చూడగా హార్లిక్స్, హార్లిక్స్ అని ఒకటే గోల. సర్లే అప్పటి వరకు ఎందుకులే అని చెప్పేసి వాడికైతే ఏసిస్తాను అంటే వాడైతే డబ్బాతోనే తాగేస్తున్నాడు. ఈ రోజుకైతే ఈ వీడియో అండి. వీడియో నచ్చితే లైక్ అండ్